ఓకే. పార్ట్నర్‌షిప్ అకౌంట్స్‌లో నెక్స్ట్ టాపిక్ సాలరీ ఆర్ కమిషన్ టు ఏ పార్ట్నర్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈస్ అన్ అడిషనల్ బెనిఫిట్ గివెన్ టు ద పార్ట్నర్ అలాంగ్ విత్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద ఫర్మ్. అంటే ఫర్మ్ యొక్క ప్రాఫిట్స్తో పాటు ఇది కూడా అదనంగా ఇచ్చేటువంటి బెనిఫిట్గా ఈ శాలరీస్ కమిషన్ని చెప్పుకోవచ్చు. అంటే ఫర్మ్ నుంచి వచ్చే ప్రాఫిట్సే కాకుండా దాంతోపాటు పార్ట్నర్స్కి శాలరీ కమిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అడిషనల్ బెనిఫిట్. శాలరీ ఆర్ కమిషన్ ఈజ్ టు బి పెయిడ్ టు పార్ట్నర్స్ ఓన్లీ. అంటే శాలరీ కానీ కమిషన్ కానీ పార్ట్నర్స్కి ఎప్పుడు పే చేయడం జరుగుతుంది అంటే ఓన్లీ ఇఫ్ ద పార్ట్నర్షిప్ డీడ్ ఈజ్ అలౌడ్. అంటే పార్ట్నర్షిప్ డీడ్లో మనకు ప్రొవిజన్స్ అనేటువంటి ఉండాలి. దేని గురించి అంటే రిగార్డింగ్ పార్ట్నర్స్ శాలరీ ఆర్ కమిషన్. సో దీనికి సంబంధించి ప్రొవిజన్స్ ఉంటేనే మనం ఈ శాలరీ కానీ కమిషన్ కానీ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ఇవ్వబడదు. శాలరీ ఆర్ కమిషన్ ఈజ్ అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్. శాలరీ ఆర్ కమిషన్ ఈజ్ అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ బట్ నాట్ ద చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్. అంటే ఈ శాలరీ కమిషన్ అనేటువంటి అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్, అంతేగాని చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ కాదు. సో ఈ అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి, చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ అంటే ఏంటి అనేటువంటి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం. ఈవెన్ ఇఫ్ ద పార్ట్నర్షిప్ డీడ్ అలోస్ బట్ ద ఫర్మ్ జనరేట్స్ లాస్ దెన్ నో శాలరీ ఆర్ కమిషన్ ఈజ్ అలౌడ్ టు ద పార్ట్నర్. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది యాక్చువల్గా అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఫర్మ్కి ప్రాఫిట్స్ వస్తేనే కమిషన్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కారణం ఇది అప్రాప్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్, చార్జ్ అగెయిన్స్ట్ ప్రాఫిట్ కాదు. ఈవెన్ ఇక్కడ ఏం చెప్తున్నాడు పాయింట్ అంటే పార్ట్నర్షిప్ డీడ్ అలోస్, అంటే పార్ట్నర్షిప్ డీడ్లో అలో చేసినప్పటికీ ఒకవేళ ఫర్మ్ గాన లాస్ జనరేట్ చేస్తే అప్పుడు శాలరీ కానీ కమిషన్ కానీ అలో చేయబడదు. అంటే పార్ట్నర్స్కి శాలరీ కానీ కమిషన్ కానీ ఇవ్వాలి అంటే ఏం జనరేట్ అవ్వాలి అంటే మనకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ అనేటువంటి జనరేట్ అయి ఉండాలి, అండ్ దాంతోపాటు పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేసి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే ఈ శాలరీ ఆర్ కమిషన్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్ కమిషన్ గురించి తెలుసుకుందాం. శాలరీ అనేటువంటి మనకు ఫిక్స్డ్, ఓకే, మరి కమిషన్ ఫిక్స్డ్ కాదు కదా. కమిషన్ విషయానికి వద్దాం. సో పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ ఆన్ నెట్ ప్రాఫిట్, అంటే కమిషను ఎలా ఇవ్వడం జరుగుతుందంటే నెట్ ప్రాఫిట్ పైన కమిషన్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎలా చేస్తారు ఏంటి అనేటువంటి ఒకసారి వెరిఫై చేద్దాం. నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్, అంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే దాని అర్థం ఏంటంటే కమిషన్ ఛార్జ్ చేయక ముందు నెట్ ప్రాఫిట్ అని కనుక ప్రాబ్లంలో ఇస్తే అలాంటి సిచ్యువేషన్లో మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటంటే నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ కమిషన్ ఇంటూ 100. ఐఎమ్ సారీ హియర్ వాట్ వీ హ్యావ్ టు రికార్డ్ ఇక్కడ ఇంటూ. సో నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ ఇంటూ రేట్ ఆఫ్ కమిషన్ ఇంటూ 100 నాట్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఇంటూ తీసుకోండి. ఓకే, నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ ఇంటూ రేట్ ఆఫ్ కమిషన్ బై 100. తర్వాత నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే అప్పుడు నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే మనకి ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఇంటూ రేట్ ఆఫ్ కమిషన్ డివైడెడ్ బై 100 ప్లస్ రేట్. సో ఇక్కడ కూడా అంతే, నెట్ ప్రాఫిట్ బిఫోర్ కమిషన్ అంటే నెట్ ప్రాఫిట్ సో ఐ విల్ రైట్ హియర్, స్క్రీన్ పైన రాస్తాను. ఫస్ట్ వన్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ కమిషన్కి సంబంధించి ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. నెట్ ప్రాఫిట్ ఇంటూ రేట్ ఆఫ్ కమిషన్ డివైడెడ్ బై 100. సో ఇది వచ్చి బిఫోర్ ఛార్జింగ్ కమిషన్కి ఫార్ములా. నెక్స్ట్ ఆఫ్టర్ ఛార్జింగ్ కమిషన్కి ఫార్ములా ఏంటి అని అంటే నెట్ ప్రాఫిట్ ఇంటూ రేట్ ఆఫ్ కమిషన్ డివైడెడ్ బై 100 ప్లస్ రేట్ ఆఫ్ కమిషన్. 100 ప్లస్ రేట్ ఆఫ్ కమిషన్. సో ఇది మనకున్నటువంటి ఫార్ములా.
సో బిఫోర్ ఛార్జింగ్ కమిషన్ అయితే ఇది ఫార్ములా, ఆఫ్టర్ ఛార్జింగ్ కమిషన్ అయితే మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఇది. సో ఈ రకంగా దీన్ని మనం ప్రిపేర్ చేయాలి. ఓకే రైట్. సో ఈ రెండు ఫార్ములాస్ మనం కమిషన్ క్యాలిక్యులేట్ చేయడానికి అప్లై చేయడం జరుగుతుంది అనమాట. సరే, యాక్చువల్గా ఈ రేట్ ఆఫ్ కమిషన్ 100+ రేట్ ఆఫ్ కమిషను వీటికి సంబంధించి ఒక కొద్దిగా మన కాన్సెప్ట్ అనేటువంటి ఉంది. సో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో జస్ట్ ప్రస్తుతానికి ఇది ఫార్ములా అనేటువంటి జస్ట్ రికార్డ్ చేసుకోండి. సో దీనికి రిలేటెడ్గా ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ చెప్తే ఎందుకు ఇట్లానే తీసుకోవాలి, ఎందుకు బిఫోర్ కమిషన్ వస్తే ఇలానే తీసుకోవాలి, ఎందుకు ఆఫ్టర్ కమిషన్ వస్తే ఇలానే తీసుకోవాలి అనేటువంటి మనం ఇక్కడ తీసుకోవడం, ఇలా రికార్డ్ చేయడం జరుగుతుంది అనేది ఆ కాన్సెప్ట్ తెలుసుకుంటే మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దెన్ జర్నల్ ఎంట్రీస్ ఆన్ అలోయింగ్ శాలరీ ఆర్ కమిషన్ టు పార్ట్నర్స్. సో కమిషన్ కానీ శాలరీ కానీ అలో చేసేటప్పుడు అలాంటి పరిస్థితులు జర్నల్ ఎంట్రీ ఏంటంటే పార్ట్నర్ శాలరీ అకౌంట్ ఆర్ కమిషన్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ ఆర్ క్యాపిటల్ అకౌంట్. వన్ ఈజ్ క్యాపిటల్ అకౌంట్, అనదర్ వన్ ఈజ్ కరెంట్ అకౌంట్. అంటే ఎందుకు తెలుసు కదా, ఒకటి ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్, ఇంకోటి వచ్చి ఫ్లక్చువేటింగ్ క్యాపిటల్ మెథడ్. అదేవిధంగా దీన్ని క్లోజ్ చేయాలి. ఈ పార్ట్నర్ శాలరీ ఏదైతే అకౌంట్ ఓపెన్ చేసినామో దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడానికి జర్నల్ ఎంట్రీ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ శాలరీ ఆర్ కమిషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ టు పార్ట్నర్స్ శాలరీ ఆర్ కమిషన్ అకౌంట్. ఓకే రైట్. ఇక్కడ సో ఇక్కడికి ఇది కమిషను. ఇప్పటి వరకు మనం ఏ డేటాస్ తెలుసుకున్నాం, వేటికి సంబంధించిన పాయింట్స్ తెలుసుకున్నాము అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ తెలుసుకుందాం, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ చూసుకున్నాం, అండ్ అదేవిధంగా ఇక్కడ శాలరీ అండ్ కమిషన్ గురించి థియరిటికల్ పార్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని మనం ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే పాయింట్స్ కూడా ఇక్కడికి పూర్తయినది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అనేటువంటి ఒకసారి ఎలా వేయాలి అనేటువంటి ఒక ప్రాబ్లం ద్వారా తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అంటే ఏంటి, సో ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తము కూడా మనం ప్రీవియస్ వీడియోలో వాటి గురించి ఇన్డెప్త్గా అనాలిసిస్ అనేటువంటి చేయడం జరిగింది. బట్ నౌ ఓన్లీ డైరెక్ట్ ప్రాబ్లం అంటే ప్రాక్టికల్గా మనం ఎలా ప్రాబ్లమాటిక్ ఎలా తీసుకోవాలి అనేటువంటి ఇప్పుడు మనం చూద్దాం. Profit and loss appropriation account. A, B and C are partners sharing profits and losses equally. During the year 2018-2019, net profit of the firm 5 lakhs. At the end of 31st 2019, out of it transfers 20,000 to general reserves. అంటే ఏబీసీ 3 పార్ట్నర్స్ ఉన్నారు, ఈక్వల్ రేషియో తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 2018-19 ప్రకారంగా వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ 2018-19లో వాళ్ళకి జనరేట్ అయినటువంటి నెట్ ప్రాఫిట్ ఎంతంటే 5 lakhs. తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ 5 lakhsలో నుంచి 20,000 జనరల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ థింగ్స్ బిఫోర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆర్ లాస్ టు పార్ట్నర్స్ బై ప్రిపేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. అంటే వాళ్ళ దగ్గర మిగిలినటువంటి ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేసే ముందు ఏవేవైతే మనకు ఫాలోయింగ్ థింగ్స్ ఇచ్చాడో ఆ ఫాలోయింగ్ థింగ్స్ని కన్సిడర్ చేయమని చెప్తున్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని మనల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అనేటువంటి ప్రిపేర్ చేయమన్నారు. రైట్, లెట్ us see how. సో ముందుగా ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అనేటువంటి ఒకసారి ఒక గ్లాన్స్కి వెళ్దాం, ఒకసారి వెరిఫై చేద్దాం. ఆల్ పార్ట్నర్స్ ఈచ్ విత్డ్రా 1,000 per month డ్యూరింగ్ ద ఇయర్. అంటే ప్రతి పార్ట్నరు అంటే ఆల్ పార్ట్నర్స్ ముగ్గురు కూడా ఒక్కొక్కరు 1,000 రూపీస్ విత్డ్రా చేయడం జరుగుతుంది. ఈచ్ పార్ట్నర్ విత్డ్రూ 1,000 రూపీస్ per month డ్యూరింగ్ ద ఇయర్. అంటే అందరూ కూడా ఒక్కొక్క పార్ట్నర్ ఉన్నటువంటి ముగ్గురు తలా ఒక 1,000 రూపీస్ per month విత్డ్రా చేయడం జరుగుతుంది. తర్వాత ఏ అండ్ బి ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ శాలరీ. సో 2,500 శాలరీ per month అంటున్నాడు. సో
2500 per month salary వాళ్ళు entitled to receive A and B. Then B is entitled to commission 10% of net profit before charging such commission. అదేవిధంగా C is entitled to a commission of 10% of net profit after charging such commission. Next, at the beginning of the year, capitals of the partners are 3 lakhs, 3 lakhs and 2 lakhs. సో ఇక్కడ బిగినింగ్ క్యాపిటల్, నాట్ ఎ క్లోజింగ్ క్యాపిటల్. యాక్చువల్లీ we calculate interest on capital also at the beginning based on the beginning capital. సో దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసేది దేనిపైన, బిగినింగ్ క్యాపిటల్ పైనే, నాట్ క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, తర్వాత అలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6% per annum, అలో ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్ 5% per annum. సో ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్స్ అండర్ ఫిక్స్డ్ అండ్ ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్స్. సో ఈ వీడియోలో మనం జస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ గురించి మాత్రం తెలుసుకుందాం. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ గురించి మాత్రమే తెలుసుకుందాం. ఓకే రైట్, లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ ఏ రూల్ ప్రకారంగా తీసుకోవాలి మనం? జనరల్గా చెప్పాలంటే నామినల్ అకౌంటింగ్ రూల్. ఏ అకౌంట్ అయినా సరే ప్రాఫిట్ లాసు ఫైండ్ అవుట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నామో ఆ అకౌంట్ ఖచ్చితంగా నామినల్ అకౌంటింగ్ ప్రకారంగానే తీసుకోవాలి. ఓకే, ఎనీ అకౌంట్ విచ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాల్కులేటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్, దెన్ దోస్ అకౌంట్ ఈజ్ కన్సిడర్ యాజ్ నామినల్ అకౌంట్. ఓకే రైట్. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉన్నటువంటిది ఏంటి అంటే ప్రాబ్లంలో నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో నెట్ ప్రాఫిట్ ఎంత, మనకి ఇచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ వాల్యూ ఎంత అంటే 5 lakhs. సో 5 lakhs అనేటువంటి నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, దాంట్లో 20,000 రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయమన్నారు. సో నెట్ ప్రాఫిట్ అనేటువంటిది ప్రాఫిట్ కాబట్టి నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేసుకుంటాం. సో ఎంట్రీస్ చూసాం కదా, ఆ ఎంట్రీస్ ఇక్కడ రాయడం జరుగుతుంది. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5 lakhs, బై P&L అకౌంట్ 5 lakhs. తర్వాత దీంట్లో నుంచి 20,000 జనరల్ ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. అంటే ప్రాఫిట్ పెరిగినప్పుడు క్రెడిట్ రికార్డ్ చేసినాం, అదే ప్రాఫిట్ ఇప్పుడు ఏమవుతుంది, జనరల్ రిజర్వ్కి వెళ్తుంది. దీనివల్ల ప్రాఫిట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి డెబిట్ వైపున టు జనరల్ రిజర్వ్ అకౌంట్ 20,000. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఆల్ పార్ట్నర్స్ ఈచ్ విత్డ్రా 1,000 per month డ్యూరింగ్ ద ఇయర్. ఇది యాక్చువల్గా డ్రాయింగ్స్ అనేటువంటిది మనకు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో రికార్డ్ చేయకూడదు. సో బికాస్ డ్రాయింగ్స్కి జర్నల్ ఎంట్రీ ఏంటి, మనం చూసినటువంటి జర్నల్ ఎంట్రీ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ టు డ్రాయింగ్స్ అకౌంట్. సో పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు డ్రాయింగ్స్ అకౌంట్. సో ఇది డ్రాయింగ్స్కి రిలేటెడ్గా జర్నల్ ఎంట్రీ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్లో మనం రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ లీవ్ ఇట్. దెన్ B is entitled to a commission of 10% net profit and C is entitled to commission of net profit. సో ఇలా పర్సంటేజ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కమిషన్ పాయింట్స్ అనేటువంటిది పర్సంటేజ్ అనేటువంటి వచ్చినప్పుడు నెట్ ప్రాఫిట్ పైన ఫస్ట్ థింగ్ ఆల్ ఐటమ్స్ అదర్ దాన్ దిస్ వన్. సో ఇది కాకుండా మిగిలినటువంటిది అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత దీని జోలికి వెళ్ళాలి. సో ఇప్పుడు రిమైనింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత దీని జోలికి వద్దాం. దెన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ క్యాపిటల్స్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఆర్ A 3 lakhs, B 3 lakhs, C 2 lakhs. సో పార్ట్నర్స్ యొక్క క్యాపిటల్ వాల్యూస్ని తెలియజేయడం జరుగుతుంది. దెన్ అలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 6% per annum. సో ఇప్పుడు ఇది ప్రిపేర్ చేద్దాం. సో ఇది ఎక్కడ రికార్డ్ చేయాలో చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ విషయానికి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఫర్మ్కి ఏమవుతుంది, ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అవుతుంది. ఎందుకు, ఫర్మ్ పార్ట్నర్కి పే చేయాలి. సో కాబట్టి అది ఎక్స్పెన్స్. ఎక్కడ రాయాలి, డెబిట్ సైడ్. సో నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా డెబిట్ సైడ్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ వాల్యూ ఎంత, ఏ వచ్చి 3 lakhs తన యొక్క క్యాపిటల్. ఎంత పర్సెంట్ ఇచ్చాడు ప్రాబ్లంలో, 6%. సో మనకి ఎంత వస్తుంది అంటే 18,000 వస్తుంది. ఇక్కడ సింపుల్ పర్ యానం అన్నాడు కాబట్టి
మనకి ఇక్కడ టైం పీరియడ్ అనేటువంటి అవసరం లేదు, బికాజ్ మనం ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్ పైనే మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ త్రూ అవుట్ ద 1 ఇయర్కి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో 3 lakhs ఇంటూ 6% 18,000. అదేవిధంగా బీకి సంబంధించి కూడా 3 lakhs క్యాపిటల్ ఉంది, 6% 18,000. సికి సంబంధించి 2 lakhs క్యాపిటల్ ఉంది, 6% 12,000. సో 3 యాడ్ చేస్తే మనకు వచ్చేది 48,000. సో ఇది టు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ వాల్యూ. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ బిజినెస్కి ఏమవుద్ది, ఫర్మ్కి ఏమవుద్ది, ఇన్కమ్ అవుతుంది. ఫర్మ్కి ఏమవుద్ది అంటే ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెన్స్ అయితే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఫర్మ్కి ఏమవుద్ది అంటే ఇన్కమ్ అవుతుంది. సో ఇన్కమ్ కాబట్టి దీన్ని ఎక్కడ రికార్డ్ చేయాలంటే క్రెడిట్ సైడ్. సో క్రెడిట్ వైపున బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో వాల్యూ ఎంత రికార్డ్ చేయాలి చూద్దాం. ఇప్పుడు ఒక్కో పార్ట్నర్ ఎంత విత్డ్రా చేశాడు, 1,000 పర్ మంత్. పర్ మంత్కి ఎంత, 1,000. సో ఇప్పుడు మనకు ఎన్ని మంత్స్, 12 months. అంటే టోటల్గా విత్డ్రా చేసింది ఎంత అంటే ఒక్కొక్క పార్ట్నరు 12,000. సో 12,000 పైన 5% మనకు డ్రాయింగ్స్కి ఇంట్రెస్ట్ అలౌ చేయడం జరిగింది. సో 5/100 ఇంటూ 6/12 ఇంటూ 6/12. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఎంత అవుద్ది అంటే 12,000 ఇంటూ 5% 600 ఇంటూ 6/12 అంటే హాఫ్, దట్ ఈక్వల్ టు 300, దట్ ఈక్వల్స్ టు 300. సో ప్రతి పార్ట్నరు కూడా 12,000 కాబట్టి అందరికీ కూడా 300 రావడం జరుగుతుంది. దెన్ టోటల్ 900 క్రెడిట్ బై ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. ఓకే. దెన్ నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం కమిషన్ జోలికి వెళ్దాం. సో కమిషన్ విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ బిఫోర్ ఛార్జింగ్ కమిషన్ కంప్లీట్ చేయాలి. సో 10% ఆఫ్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. సో ఇప్పుడు ఎలా చేయాలి అనేటువంటిది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ మనకు క్రెడిట్ వైపు ఇప్పటి వరకు మనం ఎక్కడ చేసామంటే ఇక్కడ వరకు కంప్లీట్ చేసినాం. ఈ పార్ట్ వరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ పార్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. లెట్ us see how to record this part. సో టోటల్ క్రెడిట్ వైపు టోటల్ ఎంత అంటే 5,900. సో క్రెడిట్ వైపు ఉన్నటువంటి టోటల్ 5,900. దీంట్లో నుంచి డెబిట్ వైపు 20, 60, 48 మైనస్ చేద్దాం. 1,28,000. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మైనస్ చేయాలి. సో ఇలా మైనస్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అని అంటే 3,72,900. మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 3,72,900. ఇప్పుడు బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అన్నప్పుడు 10/100 తీసుకుంటే సరిపోతుంది. సో పర్సంటేజ్ ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చాడు. సో కాబట్టి 10/100 దట్ ఈక్వల్ టు వి గెట్ ద వాల్యూ ఆఫ్ 37,290. 37,290 అనేటువంటి మనకు కమిషన్గా రావడం జరుగుతుంది. ఓకే. ఇది బీకి సంబంధించిన కమిషన్ వాల్యూ 37,290. దెన్ నెక్స్ట్ ఇక సికి సంబంధించిన కమిషన్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్. ఇది ఇప్పుడు మనకు ఇందాక క్యాల్కులేషన్ ద్వారా మనకు ఎంత జనరేట్ అయింది, 3,72,900 జనరేట్ అయింది. ఇప్పుడు ఇందులో నుంచి ఇది మైనస్ చేద్దాం. సో 37,290 తీసేస్తే మనకు మిగిలేటువంటి వాల్యూ ఎంత అంటే 3,35,610 రూపీస్ మిగులుతుందన్నమాట. సో ఆఫ్టర్ డిడక్టింగ్ దిస్ వాల్యూ. సో మనకు ఇది తీయక ముందు వచ్చినటువంటి వాల్యూ వచ్చి ఇది 3,72,900. అందులో నుంచి ఇప్పుడు 37,290 మైనస్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అంటే 3,35,610. నా
మనకి ఇచ్చినటువంటి ఏంటి సి కమిషను ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ కాబట్టి 10/110 తీసుకోవాలి. 10/110. సో 3,35,610 ఇంటూ 10/110. దీని ద్వారా మనకి ఎంత వాల్యూ వస్తుంది అని అంటే మనకు వచ్చేటువంటి వాల్యూ ఇక్కడ 30,510 రూపీస్ రావడం జరుగుతుంది. సో ఇది సి యొక్క కమిషన్ వాల్యూ. దెన్ నెక్స్ట్ వన్ మనం చేయాల్సినటువంటి ఇక్కడ రిమైనింగ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేటువంటిది రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు క్రెడిట్ వైపు 5 ఇక్కడ వరకు కంప్లీట్ అయింది ప్రాసెస్. సో క్రెడిట్ వైపు 5,900. సో డెబిట్ వైపు విషయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ యాడ్ చేసి తీసేయడం వల్ల మనకు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే 3,05,100 అనేటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో క్రెడిట్ వైపులో నుంచి డెబిట్ వైపు ఉన్నటువంటి వాల్యూస్ని మొత్తం మైనస్ చేయడం వల్ల మనకు వచ్చే వాల్యూ 3,05,100. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఏంటంటే పార్ట్నర్స్కి షేర్ చేయడం. సో పార్ట్నర్స్కి ఈక్వల్ రేషియో అన్నాడు కాబట్టి ముగ్గురు కదా, ముగ్గురు అన్నప్పుడు 1:1:1. సో ఏకి 1 రూపీ వస్తే బీకి 1 రూపీ వస్తుంది, సికి 1 రూపీ వస్తుంది. సో 1:1:1. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం సింపుల్గా 3,05,100 డివైడెడ్ బై 3 చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 1,01,700. 1,01,700. 1,01,700. సో ముగ్గురికి కూడా 1,01,700 అనేటువంటి రావడం జరుగుతుంది. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ నౌ. మనం చేయాల్సినటువంటి ఏంటి అంటే ఇక్కడ దాన్ని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ కానీ పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ఫిక్స్డ్ క్యాపిటల్ మెథడ్ అయితే కరెంట్ అకౌంట్కి, ఫ్లక్చుయేటింగ్ క్యాపిటల్ మెథడ్ అయితే క్యాపిటల్ అకౌంట్కి దాన్ని ఆ ప్రాఫిట్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ టైం మనం ఈ బిఫోర్ ఛార్జింగ్ సచ్ కమిషను, ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్లో ఎందుకు 10/110 తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి కాన్సెప్టు నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియో అనేటువంటి చేస్తాను. సో ఆ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.